ఏంట్రా దెబ్బలు? ఏం జరిగింది? ఎవడు కొట్టాడు? బాత్రూంలో జారిపడ్డాం సార్. ఇది నమ్మాలా? నిజం సార్, పడ్డామని చెబుతున్నాగా, మమ్మల్ని వదిలేండి సార్. వెళ్ళొస్తాను సార్. వాళ్ళు చెప్పకపోయినా నాకు తెలియదు అనుకున్నావా? వాళ్ళని ఎవడు కొట్టాడో? నువ్వు మంచోడివి అనుకున్నాను. ఇలాంటి పనులేంట్రా? సార్, నేను మంచోడని నేనే అనుకోవట్లేదు సార్. మంచోడుగా అనిపించుకోవడానికి 1,00,000 ఇన్స్టెంట్లో ప్రూవ్ చేసుకోవాలి. అదే చెడ్డోడి నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేయరు కదా సార్. అది చాలు సార్ మనకి. ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాను, నీ గురించి నాకు తెలియదురా. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. గడిపింది చాలు, మళ్ళీ ఇక్కడికి రావద్దు. అలాగే సార్. ఆల్ ది బెస్ట్. ఉంటాం సార్. హైదరాబాద్ చాలా బాగా డెవలప్ అయింది అల్లుడు. అవును, ఇప్పుడు ఎటు వెళ్దాం? అమ్మని చూడాలి మావా. ఇదే సందా అల్లుడు? అవును మావా. అక్కకి ఇదేగా? డెఫినెట్గా ఇదే, కానీ చాలా మారిపోయింది. బాగా గుర్తు నాకు. ఇక్కడే ఎక్కడో ఉండాలి. అక్కడ మా స్కూల్ ఉండేది, ఇక్కడ గుడి ఉండాలి. గుడి ఈ ఏరియా? అవును మావా. ఇక్కడే ఉండాలి మా ఇల్లు. ఏమండి? ఎవరు కావాలి బాబు? అమ్మ, ఇంతకు ముందు ఇక్కడ ఒక పాతిల్లు ఉండేది, లక్ష్మమ్మ అని ఉండేవారు. ఆవిడ మీకెవరు తెలుసా? తెలీదు బాబు, మేము ఇల్లు కట్టుకొని 10 ఏళ్ళు పైనే అయింది. వాళ్ళ ఆయన ఆటో డ్రైవర్, ఆయన చనిపోయారు. ఆవిడ ఒక్కతే ఉండేది. ఇప్పుడు ఎక్కడ ఉంటుందో తెలుసా? తెలీదు బాబు. जाना है तो मैं कुछ नहीं कर सकता. अगर 20 तारीख को जाएंगे तो मैं एमिरेट्स में बुक कर दूंगा. ఏం కావాలి బాబు? అమ్మ ఎక్కడ? ఏంటి? మా అమ్మ ఎక్కడ? ఎప్పుడు రిలీజ్ అయ్యావురా? ఈరోజే ఇంటికి వెళ్ళాను. ఇల్లు లేదు, అమ్మ లేదు. మా అమ్మ ఎక్కడ? నువ్వు మీ అమ్మ కోసం చేసిన త్యాగం వృధా అయిపోయిందిరా. నువ్వు జైలుకి వెళ్ళిన ఏడాదికే మీ అమ్మ చనిపోయింది. పాపం ఆ సీటు చాలా డబ్బు ఖర్చు పెట్టాడు, కానీ ఫలితం లేకపోయింది. ఆ చిన్న వయసులో నీకు ఈ విషయం చెప్పి నిన్ను మరింత బాధ పెట్టడం ఇష్టం లేక నీకు చెప్పలేదు. నన్ను క్షమించు. ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళకి నేనేం చెప్పుకోనయ్యా, కాస్త ముందుగా చెప్పచ్చు కదా. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? తెలీదు సార్. సరే, బ్యాంకాక్లో నాకు తెలిసిన కంపెనీలో జాబ్ ఉంది. అక్కడికి వెళ్ళాల్సిన కుర్రాడు సడన్గా వెళ్ళనన్నాడు. నువ్వు వెళ్తానంటే చెప్పు. వెళ్తాను సార్. పాస్పోర్ట్ ఉందా? లేదు సార్. ఓ పని చెయ్యి, తెలిసిన పోలీస్ ఆఫీసర్ని పట్టుకుంటే పాస్పోర్ట్ తొందరగా వస్తుంది. జైలు సూపరింటెండెంట్ మాకు బాగా క్లోజ్ అండి. ఇంకే ట్రై చేస్తాను సార్.
లోపల కూర్చోడం కాదు నా కోపం ఊరుకో, వదిలే. అమ్మాయి అది అమ్మాయి అయితే వదిలేస్తావా? వచ్చేయ్! నా సంగతి తెలియదు నీకు. వచ్చేయ్! నువ్వు వదిలేయమంటే చెప్తున్నావు కదా, వదిలేస్తావా? పద వెళ్దాం. అమ్మాయా బాగుందా నువ్వు రా ముందు. క్యూటా? అబ్బని ఎవరుగా? తీయని దెబ్బ ఎంత కమ్మగా గుద్దినావమ్మ. రోడ్డు మీద నడిచెళ్లే వెదవలకి కారులో వెళ్లే వాళ్ళంటే ఏడుపు. వీళ్ళింతే. సైకిల్ రోడ్ స్కూటర్ రోడ్ గుత్తే స్కూటర్ రోడ్ తప్పు, స్కూటర్ రోడ్ కార్ రోడ్ గుత్తే కార్ రోడ్ తప్పు, కార్ లారీని గుత్తే లారీ తప్పు, లారీ ట్రైన్ గుత్తే ట్రైన్ తప్పు. మొత్తానికి పెద్దోళ్ళదే తప్పు, వీళ్ళది కాదు. అవును సార్, విమానం రైలును గుర్తితే విమానందే తప్పు అవుతుంది. మేమింత కష్టపడి కోట్లు సంపాదించి అద్దాల మేడలు కట్టుకుంటే బయట నుంచి నోళ్లు వెళ్ళబెట్టుకుని చూస్తుంటారు. అదే మనం కారులో వస్తుంటే తప్పుకుంటారు, మళ్ళీ ఆశ్చర్యంగా చూస్తుంటారు. అది ఆశ్చర్యం కాదు, కడుపు మంట. పెద్దోడు డబ్బున్నాడు, ఎక్కడ నవ్వుతున్నాడో బాగున్నాడని తెలిస్తే చాలు రాళ్లు పట్టుకుని బయలుదేరుతారు. రే, మనం ఎప్పుడైనా గుడిసెల మీద రాళ్ళు విసిరామా? లేదు సార్, ఎప్పుడు లేదు, ఎప్పుడు లేదు. తల్లి, ఈ లేబర్ మెంటాలిటీనే ఇంత. నువ్వు పని చెయ్యి, వాడు మళ్ళీ కనిపిస్తే డైరెక్ట్ గా గుద్దయి చెప్తా. ఒకవేళ వాడేనేమో అని డౌట్ వచ్చినా సరే గుద్దయి నేను చూసుకుంటా. పాప, ఇప్పుడు మళ్ళీ పెడదామా? చెక్ షర్ట్ ఎవడేసుకున్నా సరే గుద్దేద్దామా? రే, ముందు ఆడెవడో వెళ్ళి ఎత్తుకండి, వెళ్ళండి. అలాగే సార్. సూపరింటెండెంట్ గారు ఉన్నారా? లోపల కూర్చోండి, వస్తారు. సూపరింటెండెంట్ గారి ఇల్లు కూడా జైల్లో పెద్దగా ఉందిరా. ఎవరు? Hey, ఎవరు? ఎవరు? Who's this? I was trying to tease your brother. Oh, he's not my brother, yaar. What? He's not Rohit. No, వాళ్ళు డాడీని కలవడానికి వచ్చారు. I'm so sorry. Okay. So sorry. It's okay. Hi. Hi, how are you? Hi, uncle. How are you? హాయ్ సంజన, ఫైన్ ఫైన్. నువ్వు ఎలా ఉన్నావు? Fine. ఎప్పుడు వచ్చావు? 2 days అయింది, uncle. ఓ, హౌ ఇస్ యువర్ డాడ్? He's wonderful. He's good. ఓ, వెరీ గుడ్ వెరీ గుడ్. ఆ లోపలికి వెళ్ళండి. Okay. నమస్తే సార్. ఏమయ్యా, బాగున్నావా? బాగున్నాను సార్. ఏంటి ఎలా వచ్చావు? ఏం లేదు సార్, బ్యాంకాక్లో జాబ్ వచ్చింది. వెళ్ళాలంటే పాస్పోర్ట్ కావాలి. మీరు ఏదైనా రికమెండ్ చేస్తే. పాస్పోర్ట్ చిన్న విషయం కాదు, అందులోకి జైల్లో ఉండొచ్చు. త్వరగా ఎవరు? పాస్పోర్ట్ ఆఫీసర్ మీ ఫ్రెండ్ అంటే కదండి. నీకెవడు చెప్పాడు? మేమే తెలుసుకున్నామండి. ఏ, ఎంక్వైరీ బాగానే చేశారు, కానీ పనులు అవ్వవు. ఓ పని చేస్తాను సార్, రేపు వచ్చి కలుస్తాను. ఎందుకు? హరీష్ బెయిల్ లెటర్ సార్. హరీష్, గుడ్ మార్నింగ్ సార్. ఏంటి విషయం? నా పాస్పోర్ట్ నీకు చూపిద్దామని వచ్చింది సార్. పాస్పోర్టా? వన్డేలో ఎలా వచ్చింది? బయట మార్కెట్లో అమ్ముతున్నారు సార్. నేను వెళ్ళాలనుకుంటే అలా కూడా వెళ్ళొచ్చు, కానీ అలా వెళ్ళటం నాకు ఇష్టం లేదు సార్. మీరేదో ఒకటి చేసి ఒరిజినల్ పాస్పోర్ట్ ఇప్పించాలి. ఫిట్టింగ్ బాగానే పెట్టావే. రే సార్. మనోడి డీటెయిల్స్ తీసుకొని నా కేర్ ఆఫ్ అడ్రస్తో పాస్పోర్ట్ అప్లై చేయి. అలాగే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇగో బాబు, నీ 10th క్లాస్ సర్టిఫికేట్ ఉందా? ఉంది. దాంతోపాటు 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఇచ్చానుకో. నావా? మరి నాయ పెడితే ఇస్తారా? ఆ 2 ఇచ్చావనుకో, నీ పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి వాడికి చలానా కట్టేసి నేను చేయాల్సింది చేసేస్తాను. దానికి 500. ఇగో, అరే స్పీడ్ అయిపోతుందండి బాబు. ఓహో, ఇగో ఎవరనుకుంటున్నావు? చిన్నమ్మ గారి ఫ్రెండు. అరే వినిపించుకో, కొరడు చెప్పేది వినిపించుకో. ఇగో లేకపోతే లేదా పాస్పోర్ట్ రాదు నీకు.